వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు ఆమోదంకి సిద్ధమయ్యాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా ప్రారంభం కానుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న జరిగిన బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అవి ఆరోపిస్తుండగా అలాంటిదేమీ జరగదని, ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుకుపడుతోంది. అయితే గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో, ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది. ఇక టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలను బిల్లులో పొందుపరిచింది. ఈ నివేదికను ఇటీవల స్పీకర్కు సమర్పించింది. కొన్ని మార్పులతో సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లుపైన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్లైన్ అందిస్తారు. రాజిరెడ్డి, ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి ఎంపీలకు కూడా వివిధ రకాలైనటువంటి పార్టీలు, అది టీడీపీ అదేవిధంగా జేడీయూ కూడా విప్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు బిల్లును పాస్ చేసుకోవాలనే దానిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఎవ్వరు కూడా ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అనేది కూడా విప్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ యొక్క బిల్లు వీగిపోయేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అదేవిధంగా ఎన్డీ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా విప్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వక్ఫ్ బోర్డు అనేది పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వక్ఫ్ బోర్డు వల్ల కావాలనే ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా ముస్లింలలో అపోహ సృష్టిస్తున్నారు. అలాంటి అపోహలను నమ్మకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు వల్ల, ఆ వక్ఫ్ బోర్డు చట్టం వల్ల ఎలాంటి ముస్లింలకు ఇబ్బంది కలగదనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా మొత్తానికి ఈ వక్ఫ్ బోర్డు పైన సంబంధించి పార్లమెంట్ లో మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు వల్ల జరిగే సవరణ వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, నష్టాలేంటి, ఈ యొక్క వక్ఫ్ చట్టం తేవడం వల్ల ముస్లింలకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తానని కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇది బిల్లు వీగిపోయే విధంగానే ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు కనుక పాస్ అయితే ముస్లింలకు నష్టం కలుగుతుంది అనేది కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వక్ఫ్ చట్టం పైన ముస్లింలకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటన్నిటినీ కూడా పార్లమెంట్ వేదికగా వివరించాలనేది కూడా ఇటు కాంగ్రెస్ చూస్తుంది. మొత్తానికి చూస్తున్నట్టయితే వక్ఫ్ సవరణ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది కాదు, వక్ఫ్ సవరణ వల్ల మైనార్టీలకు ఎలాంటి నష్టం కలగదు. మిగతా మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఒక వక్ఫ్ చట్టాన్ని తేవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగతా మైనార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారు. దీనికి ఎలాంటి నష్టం కలగదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఈ వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లును పాస్ చేసే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని నిన్న మీటింగ్ జరిగితే విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మీటింగ్ కు హాజరు కాలేదు. మొత్తానికి చూసుకున్నట్టయితే వక్ఫ్ బోర్డుకు వక్ఫ్ బిల్లుకు సంబంధించి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని సవరణలు చేశారు. జేడీయూకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కొన్ని సవరణలు సూచించారు. ఆ పార్టీ తరఫున అటు టీడీపీ కానీ అటు జేడీయూ కానీ ఆ సవరణలు ఏవైతే ఉంటాయో ఆ సవరణలకు అనుగుణంగానే ఈ యొక్క వక్ఫ్ చట్టం బిల్లు ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. అటు జేడీయూ ఇటు టీడీపీ కూడా ఈ వక్ఫ్ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు, వక్ఫ్ సవరణ వల్ల ఎలాంటి నష్టం కలగదు అనేది కూడా
టీడీపీ జేడీయూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు ఈ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలి, వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రపక్షాలు చూస్తుంటే ఇది బీజేపీ ప్రయత్నం చేయాలని ఓవైపు అపోజిషన్ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ రోజు దీనిపైన సుదీర్ఘంగా చర్చ ఉండే అవకాశం ఉంది. దాదాపు 8 గంటల పాటు ఈ లోక్సభలో ఈ యొక్క అంశం పైన చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రోజు ఈ వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లు పైన ఒక స్పష్టత అయితే రానుంది. ప్రక్రియ రాజిరెడ్డి బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు నిన్న జరిగిన బీఐసీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి. మరి ఈ రోజు పార్లమెంట్లో విపక్షాలు ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది రాజిరెడ్డి? అంటే ఈ రోజు విపక్ష పార్టీలు మొదటి నుంచి ఇండి కూటమి పక్షాలు అయితే ఏవైతే ఉన్నాయో అది మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. అయితే చూసుకున్నట్టయితే సంఖ్యాపరంగా చూస్తున్నట్టయితే బీజేపీ మిత్రపక్షాలకు సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో లోక్సభలో ఈ యొక్క బిల్లును, అదేవిధంగా రాజ్యసభలో కూడా సంఖ్య దృష్ట్యా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును పాస్ చేసుకుంటాం అనేది కూడా ధీమాను కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది, బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది. అదే పరిస్థితిలో కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వము అనేది కూడా అటు విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి అయితే దీనిపైన ఓటింగ్ జరిగితే మొత్తానికి ఈ వక్ఫ్ సవరణ బిల్లు పైన ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు మెజారిటీ సభ్యులు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది అనేది కూడా అటు అధికార పార్టీ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.